పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సిబిఐ ఛార్జ్షీట్లో 240 కోట్ల రూపాయలు తిరుమల లడ్డు ప్రసాదంలో అవినీతి కుంభకోణం జరిగిందన్న విషయాన్ని గుర్తు చేశారు. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరగలేదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని, సాక్షాత్తు ఆయన బాబాయ్ సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని ఒప్పుకున్న తర్వాత కూడా ఏం మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారి యొక్క పేరు కానీ తిరుమల తిరుపతి గురించి కానీ మాట్లాడేటువంటి నైతిక అర్హత ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ లేదు అని చెప్తూ ఉన్నా. ఎందుకంటే మీరందరూ కూడా చూసారు, ఏదైతే మొన్న సిబిఐ ఛార్జ్షీట్ సాక్షాత్తు అత్యంత పవిత్రమైనటువంటి ప్రసాదం లడ్డూలో నెయ్యి అనేదే లేదు, అది రసాయనాల మిశ్రమం అని చెప్పిన తర్వాత కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ఈవేళ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడతారని చెప్పి ఈవేళ ప్రశ్నిస్తూ ఉన్నా. సాక్షాత్తు సిబిఐ చెప్పింది ఛార్జ్షీట్లో 240 కోట్ల రూపాయలు కుంభకోణం లడ్డు ప్రసాదంలో జరిగిందని చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ఈవేళ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడతాడని చెప్పి అడుగుతున్నా. సాక్షాత్తు నీ బాబాయి సుబ్బారెడ్డి సైతం లడ్డూలో కల్తీ జరిగిందని ఒప్పుకున్న తర్వాత కూడా ఏ ముఖం పెట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతాడు వెంకటేశ్వర స్వామి గురించి? నైతిక అర్హత ఎక్కడుందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. ఏ రకంగా అయితే ఈవేళ యొక్క నెయ్యి అనేదే లేకుండా రసాయనాల మిశ్రమం తయారైనటువంటి అటువంటి టెండర్లకు సంబంధించి నిబంధనలను అడ్డకోలుగా నిబంధనలు ఎందుకు సడలించారో ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఈవేళ సమాజానికి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా 240 కోట్ల రూపాయలు లడ్డూ ప్రసాదంలో కుంభకోణం జరిపి లూటీ చేసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను తగ్గించాలనేటువంటి కుట్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ హెరిటేజ్ మీద దానికి తొయ్యాలనేటువంటి ఆలోచనతో, లాగాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు అసంబద్ధమైనటువంటి వాక్యం ఏదైతే ఈవేళ ఇండాపూర్ ఏదైతే డైరీ ఏదైతే ఉందో, మరి ఇండాపూర్ డైరీకి ఈవేళ హెరిటేజ్ అనేది ఒక కొనుగోలుదారుడే తప్ప సరఫరా చేసేటువంటిది కాదని తెలిసినా కూడా అబద్ధాలని, అసత్యాలని నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, ఎందుకంటే ఈవేళ ఇండాపూర్ దగ్గర ఏదైతే ఆర్టాటెక్ ఏదైతే ప్యాకింగ్ కానీ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఇండాపూర్ దగ్గర నుంచి పన్నీర్, మరి దానిని మాత్రమే వీళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటే, మరి ఆ పన్నీర్కి నెయ్యికి తేడా తెలియనటువంటి విధంగా మరి ఏదైతే ఈరోజు వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మాట్లాడేటువంటి స్థితి చూస్తూ ఉంటే, అంటే ఏదైతే మీరు చేసినటువంటి తప్పులు, మీరు చేసినటువంటి పాపం, మీరు చేసినటువంటి అపచారం ఎదుటి వాళ్ళకు కూడా అంటించాలనేటువంటి ధోరణే ఈరోజు మరి కనిపిస్తున్నటువంటి స్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ చాలా క్లియర్గా హెరిటేజ్ వాళ్ళ నిబంధనలు ఉన్నాయి. ఎక్కడ కూడా దేవాలయాలకు కానీ ఎక్కడ కూడా ఏ ప్రభుత్వానికి కూడా హెరిటేజ్ నుంచి ఏ విధమైనటువంటి సరఫరా చేయకూడదని వాళ్ళ రూల్స్, వాళ్ళ నిబంధనలు ఉన్నటువంటి స్థితిలో కూడా ఇటువంటి అబద్ధాలని, అసత్యాలని ఏదైతే చెప్పాలనేటువంటి ప్రయత్నం వైసీపీ చేస్తుందని అంటే, తాను చేసినటువంటి మహాకారం ఏదైతే ఉందో, మహాపాపం ఏదైతే ఉందో, ఆ అపచారం ఏదైతే ఉందో ఎదుటి వ్యక్తికి అంటించాలనేటువంటి తాపత్రయమే ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా మీరందరూ చూశారు, లేని పింక్ డైమండ్ పేరు చెప్పి అది చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉందని ఆ రోజు ఏదైతే ఈ యొక్క అబద్ధపు ప్రచారం వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే చేసిందో, ఆ రోజు సొంత బాబాయిని కూడా గొడ్డలి పోటీకి వేసేసి తర్వాత రోజు ఉదయాన్నే తన అవినీతి పత్రికలో మరి నారాసుర రక్త చరిత్రని ఏ రకంగా అయితే అబద్ధాలని, అసత్యాలని ఆ రోజు ప్రచారం చేసిందో, అదేవిధంగా ఈరోజు కూడా 240 కోట్ల నెయ్యి కుంభకోణం జరిపి స్వయంగా నీ సొంత బాబాయ్ సుబ్బారెడ్డి సైతం కల్తీ జరిగిందని ఒప్పుకొని ఆ రోజునటువంటి నిబంధనలు కూడా మీరే సడలించి మళ్ళీ ఈరోజు ఆ పాపాన్ని, అపచారాన్ని ఎదుట వ్యక్తులకి నెట్టాలనేటువంటి మీ ప్రయత్నాన్ని ఈవేళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారనే విషయాన్ని సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, వాస్తవం ఎందుకంటే నిన్న కూడా మేము చూసాం ఏదైతే మండల్లో, ఎందుకంటే ఈ వెంకటేశ్వర స్వామి అన్న మరి తిరుమల తిరుపతి అన్నా కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే కాదు పార్లమెంటు చరిత్రలో సైతం దేవుని పటాలని మరి అందులో కూడా ముఖ్యంగా కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పటాన్ని ఒక వస్తువు మాదిరిగా నిన్న
పార్లమెంటు చరిత్రలో మొదటిసారిగా నిన్న మండలికి తీసుకురావడం కానీ, అంటే ఒక వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అయినటువంటి ఆయన పటాన్ని ఒక పేపర్ మాదిరిగా, వెంకటేశ్వర స్వామి వారి యొక్క పటాన్ని ఒక ప్లే కార్డు మాదిరిగా నిన్న మండలిలో వాళ్ళ ఎవరైతే సభ్యులు చూసినటువంటి వైఖరి చూసి ప్రపంచం అంతా కూడా విస్తుపోయినటువంటి పరిస్థితి. బూట్లతోటి, షూలతోటి ఎంత దారుణం అంటే మా కళ్ళారా మేము చూసాం. ఒక ప్లే కార్డు మాదిరిగా, ఒక కాగితం మాదిరిగా వెంకటేశ్వర స్వామి పటాన్ని తీసుకురావడమే ఒక తప్పు, తెచ్చినటువంటి పటాన్ని కూడా ఒక పేపర్ మాదిరిగా చూస్తూ మరి వెళ్తూ కూడా ఆ టేబుల్స్ మీద పేపర్లని, ప్లే కార్డులని ఇసిరినట్టుగానే ఆ పటాన్ని కూడా ఆ టేబుల్స్ మీద ఇసిరి బయటికి పోయారని అంటే మరి వెంకటేశ్వర స్వామి పట్ల కానీ, తిరుపతి తిరుమల పట్ల కానీ వైఎస్ఆర్సీపీ అడుగుతూ ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కూడా. అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైఖరి, మీ వైఖరి ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వైఖరా అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. దానికి సమాధానం చెప్పమని ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఇంతకు మించి జగన్మోహన్ రెడ్డి కూడా మరి మంచిగా ఎందుకంటే ఉంటాడని మేము అనుకోం. ఎందుకంటే ఆ రోజు కూడా మీరు చూశారు, ఏదైతే సెల్ఫ్ డిక్లరేషన్ అంటే తిరుపతి ఆ రోజు సెల్ఫ్ డిక్లరేషన్ అంటే వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉంది అని చెప్పి సంతకం పెట్టబోయారంటే ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి అసలు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళడం మానేసిన వ్యక్తి ఈవేళ జగన్మోహన్ రెడ్డి. ఈవేళ మీ అందరికీ తెలుసు, రాజకీయ నాయకులు ఈవేళ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఈరోజు మా బోటి వరకు ప్రతి ఒక్కరం కూడా మరి ఇక 15-18 నెలల్లో 2 సార్లు 3 సార్లు 10 సార్లు దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందా అని చెప్పి అసలు దర్శనమే మానేశారని అంటే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ విధానం, జగన్మోహన్ రెడ్డి యొక్క విధానం తిరుమల పట్ల ఏ రకంగా ఉందో అదే ఒక ఉదాహరణ. ఇంకా నేను కూడా చూసాం, లాస్ట్ ఇయర్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా పండుగ వస్తే మనందరం కూడా గుడి దగ్గరికి వెళ్తాం. పండుగ వస్తే సతీ సమేతంగా గుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసి దేవుడిని మనం ఆ రోజు దండం పెట్టుకుని ఆ దేవుడి దగ్గరికి, గుడి దగ్గరికి వెళ్తాం అనేది మనకు ఒక సాంప్రదాయం. కానీ మొన్న మీరు చూసారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా పండగ రోజున కూడా గుడికి పోకుండా గుడినే తన సీఎం ఆఫీస్ దగ్గర ఒక సిట్టింగ్ వేసుకుని, ఒక టెంపుల్ని గుడిని ఒక సిట్టింగ్ వేసుకుని ఆ సిట్టింగ్ దగ్గరే మరి ఆయన సతీమణి అక్కడ కూర్చుని మరి ఏ రకంగా ఆ రోజు ఈ వ్యవహారం చేశారో మనందరం కూడా చూసాం. అంటే పండగ రోజున కూడా గుడికి వెళ్ళడానికి కూడా ఇష్టం లేక ఆ గుడినే నీ ఇంటి దగ్గర సెట్టింగ్ చేసుకున్నామని అంటే భగవంతుడి పట్ల, దేవుని పట్ల మీకు ఏ రకమైనటువంటి విశ్వాసం ఉందో మా అందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అటువంటి మీరు ఈవేళ తిరుపతి గురించి కానీ, తిరుమల గురించి కానీ, వెంకటేశ్వర స్వామి వారి గురించి కానీ, కలియుగ దైవమైనటువంటి మరి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత లేదనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు ఏదైతే యొక్క కుంభకోణం దగ్గర నుంచి ఆ యొక్క నెయ్యి అనేదే లేకుండా రసాయనాల మిశ్రమంతో ఏదైతే ప్రసాదం తయారు చేసి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యాన్ని తగ్గించాలనేటువంటి మీ ప్రయత్నం ఏదైతే ఉందో దానికి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కాదు, యావత్తు హిందూ సమాజానికి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇది సెక్యులర్ స్టేట్ ఇది. ఎందుకంటే ఈవేళ హిందువు అయినప్పుడు కూడా చర్చిలకు వెళ్తాం, వాళ్ళ ఆచారాలు గౌరవిస్తాం. హిందువు అయినప్పటికీ మసీదుకి వెళ్తాం, వాళ్ళ ఆచారాలు గౌరవిస్తాం. అదేవిధంగా మరి క్రిస్టియన్స్ అయినా, అదేవిధంగా ముస్లిమ్స్ అయినా హిందూ ఆచారాలను వాళ్ళు కూడా గౌరవిస్తారు. కానీ దానికి భిన్నంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ సెక్యులర్ రాజ్యాంగానికి భిన్నంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, అతని వ్యవహార శైలి. అందుకే ఆయన ఇమ్మీడియట్లీ క్షమాపణలు చెప్పాలని చెప్పి కూడా మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తారు.